నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మన భూమా మన ధీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డు 159వ బూత్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. వార్డంతా కాలినడకన తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు, మురుగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో డ్రైనేజీ, కాలువలు, రోడ్ల నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. మన భూమా మన ధీమా అనే ఒక కార్యక్రమంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వారానికి 3 రోజులు మరి ప్రజల సమస్యల గురించి, అదేవిధంగా కార్యకర్తలే టౌన్ పెట్టడం జరిగింది. రేపు మండలాలు పెట్టడం జరుగుతుంది. రోజుకి ఒక గ్రామం కానీ ఒక వార్డు కానీ తిరగడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను వచ్చే ఊరు కానీ ఇప్పుడు వార్డు అయితే ఆ వార్డులో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. గ్రామాలకు పోతే మాత్రము ఆ గ్రామ లీడర్లు, ఆ కార్యకర్తలు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఇళ్ళ కాడికి పోతాం, సమస్యలు అడిగి తెలుసుకుంటాం, ప్రజల్ని కలిసి ఆ ఊర్లో ఉన్న ఈ కోయిలకుంట్ల రోడ్ల మీద పెట్ట ఈ డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఆ 30 లక్షల వర్కులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. లేకపోతే ఈ కాలువలు ఎప్పుడో వచ్చేవి. కానీ ఈరోజు ఇవన్నీ కూడా కళ్ళారా చూడడం జరిగింది. ఒక 2 గంటల సమయము ఇక్కడ ఈ ప్రాంతంలో కేటాయించి ఉదయం అంతా కూడా వీళ్ళందరినీ తీసుకొని తిరగడం జరిగింది. నేను ఇక్కడున్న ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము, ఈ కాలువలు ఏదైతే మెయిన్ కాలువ మనం కలపాల్సిందో ముల్కల్వాగుకి, అది లేదంటే ఇంకొక వేరే ఆప్షన్ ఉందో, ఈ 2 మార్గాలు చూసి తప్పకుండా ఫండ్స్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే, అంటే డబ్బులు మనకి 1.5 కోటి అవుతుందని చెప్పడం జరిగిన అధికారులు కూడా. సో వెంటనే అది చేపించడానికి, ఆ నిధులు తీసుకురావడానికి నారాయణ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడి వెంటనే ఈ కాలువ సమస్య 4-5 నెలల్లో వెంటనే పూర్తి చేపిస్తానని చెప్పి ఇక్కడున్న ప్రజలందరికీ, లీడర్లకి, కార్యకర్తలకి అందరూ కూడా నేను మాటిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కోయిలకుంట్ల రోడ్డు మెయిన్ రోడ్ దగ్గర కూడా గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కాలువ వేసినారు. ఆ కాలువ ఎంత దారుణంగా వేశారంటే, అది ఆ రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కట్టిన ఈ బస్ షెల్టర్ ఏదైతే ఉందో అది కూల్చడానికి పెట్టిన దృష్టి వైసీపీ నాయకులు ఆ కాలువను పూర్తి చేసే దాని మీద పెట్టలేకపోయినారు. ఆ రోజు బస్ షెల్టర్ కూర్చేటప్పుడు కూడా మేము చెప్పినాం, మీరు కాలువ వేయాలనుకుంటే పూర్తిగా ఏ విధంగా వేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అనేది అప్పుడే మేము చెప్పడం జరిగింది. కేవలము బస్ షెల్టర్ కూర్చడానికి మాత్రమే ఆ రోజు ఆ కాలువ తీయాలని చెప్పి వాళ్ళు ఆ ఉద్దేశంతో తీసినారు. ఆ సమస్య పూర్తి చేయలేకపోయినారు, దాన్ని అట్లే వదిలేసినారు. ఈరోజు ఆ కక్ష సాధించే రాజకీయాలు చేయాలనుకోంటే ఈ పార్టీకి ఎన్నో మేము కూల్చాల్సిన ఉన్నాయి. కానీ ఈరోజు కేవలం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మేము దృష్టి పెట్టాము కాబట్టే ఇప్పుడు కూడా మేము పక్క నియోజకవర్గాలతో, పక్క ఎమ్మెల్యేలతో కూడా పోటాపోటీ పడి ఈరోజు ఆళ్లగడ్డ ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. సో ఆ కాలువ కూడా ఏ విధంగా కట్టారంటే దాదాపుగా 6 అడుగులు లోతు, ఎక్కడన్నా 6 అడుగులు లోతు కాలువలు చూసినామా? అది కూడా ఓపెన్గా కట్టి పెట్టినారు. 2-3 పిల్లలు కూడా దాంట్లో పడినారంట. ఎంత ఘోరంగా వాళ్ళు గతంలో అడ్మినిస్ట్రేషన్ చేశారనేది కూడా కలరా చూసినాం. ఈరోజు మొత్తం అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసినాను. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ ఫ్రెష్గా కాలువ వేయించి ఎక్కడ కూడా రోడ్ల మీద కాలువ నీళ్లు రాకుండా చేస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను.